అయ్య బాబు శంకరుడు ఏం చేశాడు? తడిపోయాడు. ఏంటది? పులిస్తారమ్మా బాబు రేపు తాడేపల్లి గుడి వెళ్ళాలి కథ అంటే నాయన ఎలా తిన్నా బాలే బాలు తాగిన బాలు సుభద్ర మీద నేతవత్తుల మీద అంతా ఇంతా కూడా మహానుభావులు 12 ఏళ్ల బాలా కుమారులు అయ్యారటండి. ఎప్పుడైతే బాలా కుమారులు అయ్యారు ఈ జగన్మాత లోకమాత ముగ్గురు బాలుని దగ్గర తీసి చక్కగా పేరు అమలు పెడుతుంది పోయిందో బాబు కుమారా ఈ పేరు భూలోకములో బ్రహ్మదేవుడు అంటారు. బ్రహ్మదేవుడు అమ్మదేవుడు కాదు. బ్రహ్మదేవుడు సెక్కలో ఉన్నాను. బ్రహ్మదేవుడు అని బాబు బ్రహ్మదేవుడు దేవుడు అని పేరు పెట్టింది. ఆయన మహానుభావుడు రెండో కుమారుడు చేసిందండి. రెండో కుమారుడు చేసి పేరు నామలు పెట్టబోయింది. బాబు రెండో కుమారా నీ పేరు నాయనా బొక్కలగట్టి రాంగట్టి ఎలా ఉన్నాడు. ఆయనకి మనకు పడదు. ఆయన మహావిష్ణువు అని బాబు భోజనగా టిఫిన్ చేయవా మహావిష్ణువు అని పేరు పెట్టింది. మహావిష్ణువు అని పేరు పెట్టిందండి. మహానుభావుడు మూడో కుమారుడు చేసిందండి. పేరుని అమలు పెడుతుంది పోయిందా బాబు మూడో కుమారా నీ పేరేంటాయనా? కట్టప్ప. ఏమప్పా ఏమప్పా నువ్వు కట్టప్ప నీ అమ్మ బొంతకప్ప ఇదిగో పొండుకప్ప. పొండుకప్ప రేపొద్దున ఆదివారం కోసుకోరు ఉండేస్తారు. అయ్య బాబోయ్ గౌరీ శంకరుడు గట్టుకుడు ఏడుపులారెడ్డి చక్కగా ముగ్గురు మూడు పేరునామాలు పెట్టిందండి. మూడు పేరునామాలు పెట్టి ఈ భగవంతుడి మహానుభావుడికి పెద్దవాడు బ్రహ్మదేవుడు అంటున్నాడు. ఓ అమ్మా ఓ తల్లి మమ్మల్ని కన్నా పెంచో పెద్దవాళ్ళు చేస్తాం. ఆ రాజ్యాలు మాకు ఇచ్చినట్టు ఆ మాటలకి తినాది పరాశక్తి ముగ్గురు కుమారులు తీసుకుని రాజ్యాలు పంచిపెడుతుందట. రాజా